వాట్సన్, నాకు వెళ్ళక తప్పదేమో అనిపిస్తుంది. వెళ్ళాలా? ఎక్కడికి? డార్ట్మూర్, కింగ్స్ ఐలాండ్కు వాట్సన్. నిజానికి ఇంత అసాధారణమైన ఈ కేసులో ఇప్పటి వరకు అతను ఇన్వాల్వ్ అవ్వకపోవడమే నాకు ఆశ్చర్యంగా అనిపించింది. ఇంగ్లాండ్ మొత్తం ఒకటే కాంట్రవర్షియల్గా మారిన ఈ ఘటన గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. వెస్సెక్స్ కప్లో ఫేవరెట్గా ఉన్న గుర్రం సడన్గా డిసపియర్ అవ్వడం, అలాగే దాని ట్రైనర్ దారుణ హత్య. కాబట్టి అతను సడన్గా ఆ ఘటన స్థలానికి బయలుదేరాలని చెప్పినప్పుడే అది నేను ముందుగానే ఊహించిన విషయమే. నేను మీకు ఇబ్బంది కాకపోతే మీతో కలిసి రావడానికి నాకు చాలా ఆనందంగా ఉంటుంది హోమ్స్. మై డియర్ వాట్సన్, నువ్వు నాతో వస్తే నాకు గొప్ప ఫేవర్ చేసినట్టే. ఈ కేసులో కొన్ని అంశాలు దీన్ని స్పెషల్గా మార్చేలా ఉన్నాయి. మనం ప్యాడింగ్టన్ స్టేషన్ వద్ద ట్రైన్ను పట్టుకునేంత సమయం ఉంది. ప్రయాణంలోనే ఈ విషయాన్ని మరింత వివరంగా చెబుతాను. మనం బాగా వేగంగా వెళ్తున్నాం కదా వాట్సన్. ప్రస్తుతం మన స్పీడ్ 53.5 మైల్స్ అన్ అవర్. జాన్ స్ట్రేకర్ మర్డర్, అలాగే సిల్వర్ బ్లేజ్ డిజపియర్ మ్యాటర్ గురించి నువ్వు పరిశీలించావు కదా. టెలిగ్రాఫ్స్ అండ్ క్రోనికల్ పేపర్స్లో ఏం రాశాయో నేను చదివాను హోమ్స్. దిస్ ట్రాజిక్ ఇన్సిడెంట్ ఈజ్ హైలీ ఎక్స్ట్రాడినరీ అండ్ రిమార్కబుల్లీ కంప్లీట్. అలాగే ఎంతోమందికి పర్సనల్గా ఇంపార్టెన్స్ అయింది. అందువల్ల ఈ కేసులో స్పెక్యులేషన్స్, సస్పిషన్స్ అండ్ థియరీస్ ఇవన్నీ అతిగా పెరిగిపోయాయి. ఇప్పుడు అసలు కష్టం ఏమిటంటే ట్రూ, ప్రిసైజ్ అండ్ ఇండిస్ప్యూటబుల్ ఫ్యాక్ట్స్ను రీసెర్చర్స్ అండ్ రిపోర్టర్స్ జోడించిన ఎంబలిష్మెంట్స్ నుండి వేరు చేయడం. నిజం చెప్పాలంటే ఇంగ్లాండ్లోనే అత్యంత ప్రసిద్ధిగాంచిన గుర్రం అంతకాలం దాచిపెట్టబడగలదని నేను నమ్మలేకపోయాను. ముఖ్యంగా డార్ట్మూర్ నార్థన్ రీజియన్ లాంటి జనసంచారం తక్కువగా ఉన్న ప్రదేశంలో. దాన్ని అపహరించిన వ్యక్తే జాన్ స్ట్రేకర్ను కూడా హత్య చేశాడని వార్త వస్తుందని నేను ఆశించాను. కానీ మరో ఉదయం వచ్చేసరికి యువకుడు ఫిట్జ్రాయ్ సింప్సన్ను అరెస్టు చేయడం తప్ప మరేమీ జరగలేదని తెలిసినప్పుడు నేను ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాల్సిన సమయం వచ్చిందని అనిపించింది. అయితే కొన్ని విధాలుగా చూస్తే నిన్నటి రోజు వృధా కాలేదనే భావన కూడా నాకు ఉంది వాట్సన్. అయితే మీరు ఇప్పటికే ఒక థియరీని ఏర్పరచుకున్నారా? ఈ కేసులోని ప్రధాన వాస్తవాలపై నాకు ఒక స్పష్టమైన పట్టొచ్చింది. ఆ వాస్తవాలను నీకు వరుసగా చెబుతాను. ఎందుకంటే ఒక కేసును మరొకరికి స్పష్టంగా వివరిస్తే అది మరింత చక్కగా అర్థమవుతుంది. మనం ఎక్కడి నుంచి ప్రారంభిస్తున్నామో నీకు తెలియకుండా నీ సహకారం ఆశించడం సరైనది కాదు. అతని మాటలు వినగానే నేను ట్రైన్ సీటు కుషన్లపై వెనక్కి వాలి కూర్చున్నాను. నా సిగర్ను నెమ్మదిగా పిలుస్తూ అతని వైపు ఆసక్తిగా చూశాను. హోమ్స్ మాత్రం కొంచెం ముందుకు వాలి కూర్చున్నాడు. అతని కళ్ళల్లో ఒక ప్రత్యేకమైన మెరుపు కనిపించింది. అది ప్రతి రహస్యాన్ని ఛేదించే ముందు వెలిగే ఆలోచన జ్యోతి. సిల్వర్ బ్లేజ్ సోమోమి వంశానికి చెందినది. తన ప్రసిద్ధి యాన్సిస్టర్ మాదిరిగానే అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించింది. ఇప్పుడు అది 5వ సంవత్సరంలో ఉంది. ఇంకా రేసింగ్ ప్రపంచంలోనే ప్రతి ప్రధాన బహుమతిని వరుసగా తన యజమాని కోల్నల్ రాస్కు అందించింది. ఆ దుర్ఘటన జరిగే వరకు వెసెక్స్ కప్కు అది మొదటి ఫేవరెట్గా నిలిచింది. రేసులో 3-1 అనే నిష్పత్తిలో దానిపై ఆశలు పెట్టుకున్నారు. రేసింగ్ ప్రేక్షకుల్లో సిల్వర్ బ్లేజ్కు ఎప్పుడు ప్రత్యేక ఆదరణ ఉంది. ఇప్పటి వరకు అది వారిని ఎప్పుడూ నిరాశపరచలేదు. అందుకే ఆ నిష్పత్తిలో కూడా దానిపై అపారమైన మొత్తంలో డబ్బు రేసుగా పెట్టబడింది. అందువల్ల వచ్చే మంగళవారం జెండా కింద పడే క్షణంలో సిల్వర్ బ్లేజ్ అక్కడ ఉండకూడదని కోరుకునేవారు చాలామంది ఉన్నారని స్పష్టంగా అర్థమవుతుంది. ఆ విషయాన్ని కింగ్స్ ఐలాండ్లో పూర్తిగా అర్థం చేసుకున్నారు. అక్కడే కోల్నల్ రాస్ ట్రైనింగ్ స్టేబుల్ ఉంది. అందుకే ఆ ఫేవరెట్ గుర్రాన్ని కాపాడటానికి అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ట్రైనర్ జాన్ స్ట్రేకర్ ఒకప్పుడు కోల్నల్ రాస్ రంగుల్లోనే రేసులు పరిగెత్తిన జాకీ. కానీ అతను బరువు ఎక్కువ కావడంతో ఆ పనిని వదిలి ట్రైనర్గా మారాడు. 5 ఏళ్ళు జాకీగా, మరో 7 సంవత్సరాలు ట్రైనర్గా కోల్నల్కు సేవ చేశాడు. ఎప్పుడూ నిజాయితీగా, శ్రద్ధగా పనిచేసే వ్యక్తిగా పేరు సంపాదించాడు. అతని గైడెన్స్లో 3 గుర్రాలు పనిచేసేవారు. మొత్తం స్టేబుల్లో 4 గుర్రాలే ఉండేవి. కాబట్టి అది చిన్న స్థావరమే. ఆ 3లో ఒకరు ప్రతి రాత్రి స్టేబుల్లోనే మేల్కొని కాపలా కాస్తాడు. మిగతా 2 పై అంతస్తు గదిలో నిద్రించేవారు. ఆ 3కి మంచి ప్రవర్తన ఉందని అందరూ చెప్పేవారు. జాన్ స్ట్రేకర్, ఏ మ్యారీడ్ మ్యాన్. అతను స్టేబుల్ నుండి
రఫ్లీ 200 యార్డ్స్ దూరంలో ఉన్న చిన్న విల్లాలో నివసించేవాడు. వారికి పిల్లలు లేరు. హీ మెయింటైన్డ్ ఏ సర్వెంట్ అండ్ లైవ్డ్ ఇన్ కన్సిడరబుల్ కంఫర్ట్. ఆ పరిసర ప్రాంతం చాలా నిర్మానుష్యంగా ఉండేది. అయితే ఉత్తర దిశగా 1/2 మైల్ డిస్టెన్స్లో కొన్ని చిన్న విల్లాలు ఉండేవి. టౌస్టాక్కు చెందిన ఓ కాంట్రాక్టర్ వాటిని నిర్మించాడు. ఆరోగ్యం బాగోలేని వారు, అలాగే స్వచ్ఛమైన డాట్మూర్ గాలిని ఆస్వాదించాలనుకునే వారి కోసం. టౌస్టాక్ పట్టణం పశ్చిమ దిశగా 2 మైళ్ళ దూరంలో ఉంది. మరోవైపు మూర్ భూమిని దాటి సుమారు 2 మైళ్ళ దూరంలో మ్యాప్లిటన్ అనే పెద్ద ట్రైనింగ్ స్థావరం ఉంది. అది లార్డ్ బ్యాక్వాటర్ సొంతం. సైలాస్ బ్రౌన్ దాన్ని నిర్వహిస్తున్నాడు. మిగతా అన్ని దిశల్లో విస్తారమైన మూర్ భూమి, పూర్తిగా నిర్మానుష్యంగా అప్పుడప్పుడు సంచరించే జిప్సీలే తప్ప మరెవరూ లేరు. గత సోమవారం రాత్రి ఆ దుర్ఘటన జరిగినప్పుడు పరిస్థితి ఇలాగే ఉంది. ఆ సాయంత్రం గుర్రాలను ఎప్పటిలాగే వ్యాయామం చేయించి నీరు పెట్టారు. రాత్రి 9 గంటలకు స్టేబుల్ తలుపులు బిగించి మూసేశారు. 3 కుర్రాళ్ళలో 2 ట్రైనర్ ఇంటికి వెళ్ళి వంటగదిలో భోజనం చేశారు. 3వ వాడు నెడ్ హంటర్ స్టేబుల్లోనే కాపలా విధిలో మిగిలిపోయాడు. 9 గంటలు దాటిన కొద్ది నిమిషాల తర్వాత పని మనిషి ఎడిత్ బ్యాక్స్టర్ అతనికి భోజనం తీసుకుని స్టేబుల్ వైపు బయలుదేరింది. అతని కోసం చేసిన వంటకం కర్రీ మటన్ వంటిది. ఆమె ఎలాంటి పానీయం తీసుకెళ్లలేదు, ఎందుకంటే స్టేబుల్లోనే నీటి గొట్టం ఉండేది. విధిలో ఉన్నవాడు నీరు తప్ప మరేది తాగకూడదనేదే అక్కడి నియమం. బయట చాలా చీకటిగా ఉండటంతో, అలాగే మార్గం నిర్మానుష్యమైన మూర్ భూమి మీదుగా ఉండటంతో ఎడిత్ చేతిలో ఒక లాంతరు పట్టుకుని వెళ్ళింది. ఎడిత్ బాక్స్టర్ స్టేబుల్కు దాదాపు 30 యార్డ్స్ డిస్టెన్స్లో ఉన్నప్పుడు అకస్మాత్తుగా చీకటి నుంచి ఒక వ్యక్తి బయటకు వచ్చి ఆమెను ఆగమని పిలిచాడు. లాంతరు విసిరిన పసుపు వెలుగులోకి అతను ముందుకు వచ్చేసరికి అతను ఓ సౌమ్యమైన వ్యక్తిగా కనిపించాడు. బూడిద రంగు ట్వీడ్ క్లాత్స్ను ధరించి తలపై బౌలర్ హ్యాట్ పెట్టుకున్నాడు. కాళ్ళకు గైడర్స్ని వేసుకుని చేతిలో గుండ్రటి తల ఉన్న భారమైన కర్రను పట్టుకున్నాడు. అయితే ఆమెను ఎక్కువగా కలిచివేసింది అతని ముఖంలోని అసహజమైన తెలుపు, ఆ బ్రైట్ ఎల్లో, అలాగే అతని ప్రవర్తనలో కనిపించని ఇన్స్టెబిలిటీ. అతని వయసు దాదాపు 30 ఉండవచ్చు, కానీ అంతకంటే తక్కువ కాదు అని ఆమెకు అనిపించింది. అసలు ఈ స్ట్రేంజర్ ఎవరు? ఆమెను ఫాలో అవడానికి రీజన్ ఏంటి? ఈ మర్డర్ మిస్టరీ ఏంటి? జాన్ స్ట్రేకర్కు ఏమైంది? ఇవన్నీ తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే.